ఐపీఎల్ మ్యాచ్ నిలిపివేత నిన్న ఎప్పుడైతే పాకిస్తాన్ మరి దాడికి సిద్ధం చేసుకొని డ్రోన్లని మిస్సైల్లని ఇట్లా పంపిస్తున్నటువంటి సందర్భంలో మన భారత సైన్యం వాటిని తిప్పికొట్టేటటువంటి క్రమంలో మరి నిన్న ఐపీఎల్ జరుగుతున్నటువంటి మ్యాచ్ మధ్యలోనే అక్కడ ఆ లైట్స్ అన్నిటిని కూడా ఆఫ్ చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి హడావుడి చేయలేదు. అక్కడ అధికారులు కూడా ప్రధానంగా హడావుడి చేయకుండా లైటింగ్ ప్రాబ్లం ఉందని చెప్పి ఒకరి తర్వాత ఒకరిని అక్కడ వచ్చినటువంటి ప్రేక్షకులందరినీ కూడా ఒకరి తర్వాత ఒకరిని బయటికి పంపించేసారు. లేకపోతే ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి చెప్తే అంతా తొక్కిసలాట హడావుడి అవుతుంది అనేటటువంటి నేపథ్యంలో మాత్రానికి నిర్ణయం తీసుకుందాం. నిన్న జరిగినట్టు పంజాబ్ అండ్ ఢిల్లీ ఇద్దరికి జరిగినటువంటి మ్యాచ్లో 10 ఓవర్లు నడిచినట్టుంది మ్యాచ్. ఒక హాఫ్ మ్యాచ్ నడిచినది, ఒక ఇన్నింగ్స్లో ఒక హాఫ్ నడిచినది. సో న్యూఢిల్లీ పాక్ దాడుల నేపథ్యంలో ఐపీఎల్లో మ్యాచ్ నిలిపివేశారు. ధర్మశాలలో పంజాబ్ ఢిల్లీ మధ్య గురువారం మ్యాచ్ జరగాల్సి ఉన్నది. బ్లాక్అవుట్ కారణంగా ఫ్లడ్ లైట్ ఆఫ్ చేశారు. తక్షణం ప్రేక్షకులను స్టేడియం వీడి వెళ్లిపోవాలని సూచించారు. 11న ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ను ఇప్పటికే అహ్మదాబాద్లో జరపాలని బీసీసీఐ నిర్ణయించింది. అంటే ఎక్కడైతే బోర్డర్కి దగ్గరలో ఉన్నటువంటి స్టేడియాలలో జరిగేటటువంటి మ్యాచ్లన్నింటినీ కూడా వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయడం, నిన్న జరిగినటువంటి మ్యాచ్ను కూడా పూర్తిగా క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. ఇక హై సెక్యూరిటీ మధ్య ఇరు జట్లను సురక్షిత ప్రాంతానికి తరలించారు. రైలు మార్గంలో ఢిల్లీ టీంను ఢిల్లీకి తరలించే ఏర్పాట్లు కూడా చేశారట. పంజాబ్ టీంను కూడా రైలు మార్గంలో అహ్మదాబాద్ తరలించారు. స్టేడియంలో ప్రేక్షకులు పూర్తిగా బయటకు వెళ్లే వరకు ఒక స్టాండ్ వైపు మాత్రమే లైట్స్ ఆన్ చేసి పంపించారు. తొక్కిసలాట జరగకుండా ప్రేక్షకులను రక్షితంగా బయటకు వెళ్లేలా పోలీసులు, ఆర్మీ చర్యలు కూడా తీసుకున్నారు. ఇక నిన్న హఠాత్తున ఐపీఎల్ మ్యాచ్ కూడా నడిచింది. తర్వాత ఇంకా తదుపరి మ్యాచ్లు ఏమన్నా రద్దయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఈసారి ఈ ఐపీఎల్ ఆపేసి మళ్ళీ తర్వాత మళ్ళొక షెడ్యూల్ చేసుకునేటటువంటిది ఉందా అనేది కూడా కొంత నడుస్తున్న చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే చాలా క్రూషియల్ కదా, ఈ క్రికెటర్స్ మీద, మ్యాచ్ల మీద, స్టేడియాల మీద కూడా టార్గెట్ చేసుకుంటారు, వాళ్ళు దొంగలు టార్గెట్ చేసుకుంటారు. కాబట్టి సో మరి ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం అనేటటువంటి ఒక ఆలోచన కూడా మరి నడుస్తూ ఉన్నది ఐపీఎల్ గురించి.